సో విక్టర్స్ లైఫ్ సైన్సెస్ కంపెనీకి ఒక ప్రొఫైల్ ఉంది. సో కంపెనీ ఒక వర్జిన్ స్టోరీతో స్టార్ట్ అవడం జరిగింది. సో మెయిన్ ఈ వర్జిన్ స్టోరీ ఏంటి అంటే, సో కంపెనీ వచ్చేసి కంప్లీట్ గా ఒక నవంబర్ 2, 2023 ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, సో ఎవరు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే, డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఒక ఎక్స్పీరియన్స్డ్ ఉన్న, సో వెల్నెస్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న 22 years ఎక్స్పీరియన్స్ ఉన్న రఘుపతి నాగేశ్వరరావు గారు ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, ఫౌండర్ అండ్ చైర్మన్. సో ఈయన 22 సంవత్సరాల అనుభవం ఉంది. ఎంతో మందిని ఒక వెల్నెస్ ఎంటర్ప్రీనర్ గా మార్చిన అనుభవం ఉంది. సో ఈయన ఈ కంపెనీకి, సో ఈ కంపెనీ స్టార్ట్ చేసిన పర్సన్. అండ్ సెకండ్ పర్సన్, సో కంపెనీ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీకి సిఇఓ. అండ్ థర్డ్ పర్సన్, సో అవర్ తెలుగు స్టేట్స్ నుంచి ఈ కంపెనీ సో స్టార్ట్ అవడానికి వన్ ఆఫ్ ద పిల్లర్, కంపెనీ చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ నందు ఉపేంద్ర సార్. సో సార్కి ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో వీళ్ళ ముగ్గురితో, అండ్ రఘుపతి నాగేశ్వర సార్ ఎండి, అండ్ సిఇఓ ఇమాదుల్లా షరీఫ్ సార్, అండ్ సిఎఫ్ఓ నందు ఉపేంద్ర సార్, ఈ ముగ్గురు కాంబినేషన్ తో ఒక 50+ years ఉన్న వీళ్ళ ఎక్స్పీరియన్స్ తో ఈ యొక్క కంపెనీ స్టార్ట్ అవడం జరిగింది. అండ్ సో ఈ కంపెనీ సో ఏదైతే ఉందో, సో సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ఇయర్ లోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా ఎదగడానికి రీజన్ ఏంటి అంటే, ఒక పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ తో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. అండ్ సెకండ్, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా డిపెండ్ అపాన్, సో దేని మీద డిపెండ్ అవుతున్నారంటే మీకు తెలుసు, ప్రతి ఒక్కరు కూడా అండ్ టాబ్లెట్స్ మీద, మెడికేషన్స్ మీద, అదే విధంగా అండ్ సర్జరీస్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. సో పీపుల్ కి ఒక హెల్దియర్ లైఫ్ ని ఇవ్వడానికి, అండ్ అదే విధంగా వాళ్ళ హెల్దియర్ లైఫ్ ని లీడ్ చేయడానికి, సో అటువైపుకి సర్జరీస్ వైపుకి వెళ్లకుండా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ తీసుకొచ్చాం మనం మన సప్లిమెంట్స్ ద్వారా. అండ్ థర్డ్, కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్. సో ఎవరికైనా సరే, ఏ బిజినెస్ కైనా మెయిన్ ఏంటి అంటే కస్టమర్ సాటిస్ఫై అయితేనే మనం ఏ బిజినెస్ అయినా మూవ్ ఆన్ అవ్వగలం. సార్ నో, బట్ ఒక కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ తో అండ్ ఈ కంపెనీ స్టార్ట్ అవడం జరిగింది. సో ప్రోడక్ట్ టేస్టీగా ఉండాలి, అండ్ రిజల్ట్ రావాలి, అండ్ అదే విధంగా పీపుల్ కి వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి ప్రొడక్ట్ వెళ్ళాలి. అంటే ఈ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ కూడా మనం తీసుకోవడం వల్ల, డైరెక్ట్ సెల్లింగ్ లో ఏవైతే ఇది కస్టమర్ ని పట్టించుకోకపోవడం వల్ల, సో ఇటువంటి మైనసెస్ అన్ని ఓవర్కమ్ చేసి కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ గా ఈ కంపెనీ స్టార్ట్ అవడం జరిగింది. సస్టైనబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో ప్రజెంట్ మనం ఏవైతే ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో, సో ఎన్విరాన్మెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ లో తయారు చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా సో లాంగివిటీ, ఎక్కువ సంవత్సరాలు మనకి, సో నెక్స్ట్ జనరేషన్ కి కూడా ఈ ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉండే విధంగా, ఎన్విరాన్మెంట్ కి నష్టం లేకుండా సో మన ప్రొడక్ట్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. కమ్యూనిటీ అండ్ ఎడ్యుకేషన్. మీరు ఈ బిజినెస్ ని మొదలు పెట్టిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ లో, సో మీరు ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేసే దగ్గర నుంచి అండ్ ఒక ఆపర్చునిటీని తీసుకొని ఒక కరోడ్పతిగా మార్చే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది మన దగ్గర. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేమ్ సక్సెస్ అకాడమీ. కంపెనీ క్లియర్ విజన్ ఒకటే. సో ప్రజెంట్ ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, అండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. ఇండియాకి ఏదైతే కావాలో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. క్లియర్ విజన్, కంపెనీ క్లియర్ విజన్ ఏంటి అంటే, సో ఎవరైతే సో ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ తో బాధపడుతున్నారో, ఫైనాన్షియల్ గా బాధపడుతున్నారో, సో వాళ్ళని ఓవర్కమ్ చేసే విధంగా ఒక విజన్ తో కంపెనీ స్టార్ట్ అవ్వడం జరిగింది. కంపెనీ మిషన్ ఏంటి అంటే, సో కంప్లీట్ గా సో ఏవైతే మనం న్యాచురల్ అనుకుంటున్నామో, న్యాచురల్ హెర్బ్స్ ప్రోడక్ట్స్, సో ఇవన్నీ కూడా మనం తీసుకొని రీసెర్చ్ చేసి సైంటిఫికల్ గా న్యాచురల్ హెర్బ్స్, ఫ్రూట్స్, ఆయుర్వేద ఎక్స్ట్రాక్ట్స్ ని సో మనం సైంటిఫికల్ గా మనం రీసెర్చ్ చేసి పీపుల్ కి ఇవ్వడమే మిషన్ గా ఈ కంపెనీ స్టార్ట్ అవడం జరిగింది. కంక్లూజన్, సో ఈ జూమ్ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి హెల్త్ కావాలి సార్ నో, వెల్త్ కూడా కావాలి సార్ నో. ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో ఖచ్చితంగా హ్యాపీనెస్ ఉంటుంది. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఇచ్చే విధంగా ఈ కంపెనీ స్టార్ట్ అవడం జరిగింది. నేను క్లియర్ గా కంపెనీ ఎవరు స్టార్ట్ చేశారు, ఏ థాట్ తో స్టార్ట్ చేశారని క్లియర్ గా నేను చెప్పాను. మూవింగ్ టు ద సెకండ్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్. అండ్ మేకింగ్ గుడ్ హెల్త్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు చూడండి, మనం ప్రజెంట్ 100 years హెల్దియర్ లైఫ్ ని మనం లీడ్ చేసాం. సో ఇంతకు ముందు 30 years బ్యాక్, 20-30 years బ్యాక్, సో దాంట్లో ఎటువంటి డిజార్డర్స్ లేకుండా లైఫ్ లీడ్ చేయడం జరిగింది, డిజార్డర్స్ లేకుండా. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం మన హెల్త్ ని కాపాడుకోవడానికి ఏం చేయాలి? ప్రజెంట్ మన లైఫ్ స్పాన్ వచ్చేసి యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది అంటే 60 సంవత్సరాలు సగటున ఒక మనిషి జీవితకాలం.
సో ఒక యూకే ఒక ఛాంపియన్ హెల్త్ అనే ఒక సంస్థ ఒక సర్వే చేయడం జరిగింది, ప్రపంచం మొత్తం ఏ ప్రాబ్లమ్స్ తో ఏ సిమ్టమ్స్ తో బాధపడుతున్నారు అని. సో దాంట్లో మనం ఫస్ట్ యాంగ్జైటీ గురించి మాట్లాడితే, యాంగ్జైటీస్ అనే సిమ్టమ్స్ తో అంటే ఈ యాంగ్జైటీ అనే ప్రాబ్లంతో 60% పీపుల్ సఫర్ అవుతూ ఉన్నారు. అంటే ఆందోళన. ఎప్పుడైతే మనకి ఆందోళన ఉందో ఖచ్చితంగా ఏదో ఒక డిజార్డర్ రావడానికి అవకాశం ఉంటుంది. స్ట్రెస్. సో ఇవాళ రోజున ఫైనాన్షియల్ స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారో జూమ్ హాల్లో? ఖచ్చితంగా ఏదో ఒక ఫైనాన్షియల్ స్ట్రెస్ తో బాధపడుతూ ఉన్నాం. అండ్ ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటుంది, ఎడ్యుకేషన్ స్ట్రెస్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి చాలా మందికి, బట్ ఏంటంటే బిజినెస్ స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ వల్ల 76% పీపుల్ సఫర్ అవుతున్నారు. అండ్ అదే విధంగా డిప్రెషన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక మాట చెప్పండి. డిప్రెషన్స్ తో బాధపడే వాళ్ళు, మైల్డ్ సింప్టమ్స్ తో బాధపడే ఫ్యామిలీస్ ఎంటైర్ వరల్డ్ 56% పీపుల్ సఫర్ అవుతూ ఉన్నారు. అండ్ ఒబిసిటీ అంటే ఎప్పుడైతే హైట్ కి తగ్గ వెయిట్ మెయింటైన్ చేయకపోయినా మన ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయని సర్వే చెప్తుంది ఒబిసిటీ. సో అలా ఆ ఒబిసిటీ అనే సమస్యతో బాధపడే వాళ్ళు 79% ఉన్నారు ఎంటైర్ వరల్డ్. అండ్ హార్ట్ డిసీజెస్ తో 59% పీపుల్ సఫర్ అవుతున్నారు. అండ్ మనకు తెలియకుండా ఏదైతే క్యాన్సర్ ప్రబలుతుందో, ఈ క్యాన్సర్ ప్లాస్టిక్ ని ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల, ప్లాస్టిక్ వాటిల్లో సో ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల 39% పీపుల్ సఫర్ అవుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 40+ హాస్పిటల్స్ ఉన్నాయి, ఓన్లీ ఫర్ క్యాన్సర్ హాస్పిటల్స్. అండ్ ఒక హాస్పిటల్ కూడా ఒక బెడ్ కూడా ఖాళీ లేదు. సో మీరు గమనించండి క్యాన్సర్ ఎంత స్ప్రెడ్ అవుతుందో. ఈ క్యాన్సర్ డిసీజెస్ తో 39% పీపుల్ సఫర్ అవుతూ ఉన్నారు. అండ్ దాని తర్వాత స్కిన్. మన బాడీలో అతి పెద్ద ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే స్కిన్. ఈ చర్మాన్ని ప్రొడక్ట్ చేసుకోవడానికి, సో ఈ చర్మ సమస్యలతో బాధపడే వాళ్ళు 43% ఉన్నారు. అది ఎలర్జీ కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, ఎవ్రీథింగ్. సో ఎస్ఆర్ నో ఇప్పుడు ఇటువంటి ఛాలెంజెస్, ఇటువంటి మైల్డ్ సిమ్టమ్స్ తో బాధపడుతున్న మనం హెల్దియర్ లైఫ్ లీడ్ చేయడం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈజీయా, కష్టమా కాదా? ఎస్ఆర్ నో? సో అండ్ దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో. సో కొంతమంది సిటీస్ లో లైఫ్ లీడ్ చేస్తుంటారు, కొంతమంది మెట్రో సిటీస్ లో లైఫ్ లీడ్ చేస్తుంటారు, కొంతమంది విలేజెస్ లో లైఫ్ లీడ్ చేస్తుంటారు. బట్ ప్రతి ఒక్క పర్సన్ కి తన లైఫ్ స్టైల్ కి తగ్గట్టు హెల్దియర్ లైఫ్ స్టైల్ ఇవ్వడం ఉద్దేశంతో ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని, న్యాచురల్ బేస్డ్ అండ్ ఫ్రూట్స్, బెర్రీస్ అండ్ ఆయుర్వేద ఎక్స్ట్రాక్ట్ ని రీసెర్చ్ చేసి సైంటిఫికల్ గా ఒక హెల్దీ లైఫ్ ని, ఎన్ని ఇయర్స్ లైఫ్ మనం బతికామో హెల్దియర్ లైఫ్ ఇవ్వడానికి రీసెర్చ్ బేస్డ్ ప్రొడక్ట్ తీసుకొచ్చిన ఫస్ట్ కంపెనీ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. మీరందరూ కూడా థండర్ ఆఫ్ అప్లాస్ ఇవ్వాల్సిందే. అండ్ ఒక మనిషి హెల్దియర్ లైఫ్ లీడ్ చేయడానికి అండ్ ఎంటైర్ వరల్డ్ లో ఒక ప్రోడక్ట్ వచ్చింది, దట్ ఈస్ ద ప్రొడక్ట్ నేమ్ ఈస్ కోర్వెరాక్వి. దిస్ ప్రొడక్ట్ ఇక్కడ క్లియర్ గా మనం చేయడం జరిగింది సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ హెల్దియర్ లైఫ్ స్టైల్. ఒక హెల్దియర్ లైఫ్ అంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఒక సొల్యూషన్ ని మేము తీసుకొచ్చాం. అది కోర్వెరాక్వి ప్రీమియం యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్ ద్వారా. సో ఏదైతే మీకు కోర్వెరాక్వి కనబడుతుందో, అండ్ యాజ్ పర్ సైన్స్ మన హెల్దియర్ లైఫ్ ని మనం లీడ్ చేయడానికి ఎవ్రీ డే మనం 7,000 to 9,000 వరాక్ వాల్యూ ఉన్న ఆహారాన్ని మనం తీసుకోవాలి ఎవ్రీ డే. సో ఎప్పుడైతే మనం ఈ 9,000 వరాక్ వాల్యూ ఫుడ్ మనం కన్సంప్షన్ చేస్తామో మన బాడీలో వ్యాధి శక్తి పెరిగి మన బాడీలో ఎటువంటి డిసీజెస్, డిజార్డర్ రాకుండా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ 9,000 వరాక్ వాల్యూ. సో మెయిన్ ఇది ఆహారం ద్వారా మనం కన్జ్యూమ్ చేయట్లేదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ వేలో మనం రీసెర్చ్ చేయించి అండ్ ఆల్ ఏజ్ గ్రూప్స్, చిన్నపిల్లల దగ్గర నుంచి అండ్ యంగ్ ఏజ్, ఓల్డ్ ఏజ్ వరకు హెల్దియర్ లైఫ్ ని మనం లీడ్ చేయడానికి 135 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అండ్ బెర్రీస్, ఫ్రూట్స్, ఆయుర్వేద ఎక్స్ట్రాక్ట్ ఆ కాంబినేషన్ తో ఒక బ్యూటిఫుల్ ఇన్నోవేషన్ కోర్వెరాక్వి ప్రోడక్ట్ ని మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ప్రోడక్ట్ ప్రివెన్షన్ కేటగిరీలో, సో ఈ జూమ్ హాల్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కూడా హెల్దియర్ లైఫ్ ని లీడ్ చేయడానికి ప్రివెన్షన్ కేటగిరీలో పనికొస్తుంది. అన్హెల్దీ పర్సన్ ఉన్నారు అంటే వాళ్ళ హెల్దియర్ లైఫ్ కి రావడానికి, హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి ఒక సొల్యూషన్ కోర్వెరాక్వి. సో మార్నింగ్ 20 ml, ఎర్లీ మార్నింగ్ మీరు లెగవంగానే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 30 minutes ముందు ఒక 20 ml జ్యూస్ తీసుకున్నట్టు సిప్ చేస్తూ కన్జ్యూమ్ చేయాలి. అండ్ నైట్ ఒక 20 ml డిన్నర్ కి ముందు ఒక 20 ml కన్జ్యూమ్ చేయాలి. సో ఒక 30 minutes ముందు 40 ml ఈక్వల్స్ టు 3.5 kg ఫ్రూట్స్ తో ఈక్వల్. సార్ నో? మన పండుగ చూస్తున్నారు 3.5 kg ఎప్పుడు తినాలి సార్ అని. సో
ఈ 3.5 kg ఫ్రూట్స్ తో సమానం. దిస్ ఇస్ ద కోర్బెరాక్వి. మీరు బిలీవ్ చేయండి, ఒక 40 ml పల్ప్ 3.5 kg ఫ్రూట్స్ తిన్న దాంతో ఈక్వల్. సో మన బాడీ హెల్దీగా మారడానికి ఇది ఉపయోగపడుతుంది. మన బాడీ ఇమ్యూన్ సిస్టాన్ని, బాడీలో వ్యర్థాలను ఓవర్కమ్ చేయడానికి, మన తల వెంట్రుక దగ్గర నుంచి కాలు బొటనవేలు వరకు, హెడ్ టు టో వరకు ప్రతి సెల్ని, ప్రతి ఆర్గాన్ని హెల్దీగా ఉంచడానికి ప్రివెన్షన్ కేటగిరీలో తీసుకొచ్చి లాస్ట్ 1.5 year నుంచి సో హెల్దీయర్ లైఫ్ లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ అవర్ కోర్బెరాక్వి హెల్దీ ఇండియాగా మార్చడానికి మనం డిజైన్ చేయడం జరిగింది. ఎంటైర్ ఇండియాలో ఎవ్రీ డే 40 ml కన్జ్యూమ్ చేసే వాళ్ళు 9,95,000 మంది. సో ప్రతి రోజు వాడే వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళందరికీ కూడా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో 9,95,000 మంది కోర్బెరాక్విని ఎవ్రీడే 40 ml కన్జ్యూమ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ అవర్ రెవల్యూషనరీ ప్రొడక్ట్, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్. అండ్ సెకండ్ ప్రొడక్ట్ రిజెన్స్ ట్రెంబీ. సో మన బాడీలో ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ వల్ల ఏమవుతుంది అంటే, సో మన బాడీలో మనకేమవుతుందంటే డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతుంది, మన ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి సార్. నో. సో ఇవాళ రోజున ఎవరు చూసినా ఆర్గాన్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతూ మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి టాబ్లెట్స్తో వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మదర్ స్టమ్ సెల్స్, ఒక బేబీ బర్త్ అవ్వగానే ఒక స్టమ్ సెల్స్ ని స్టోర్ చేస్తున్నారు ఇప్పుడు సార్. నో. ఆ స్టమ్ సెల్స్ ఏంటి అంటే ఫ్యూచర్లో వాళ్ళ బాబుకి కానీ మదర్ ఫాదర్కి కానీ ఎటువంటి హెల్త్ డిజార్డర్స్ వచ్చినా కానీ, పెద్ద పెద్ద క్యాన్సర్స్ లాంటివి వచ్చినా కానీ ఓవర్కమ్ చేయడానికి ఆ సెల్ పనికొస్తుంది. అది ఆపరేషన్ చేసి సో ఆ ప్రాబ్లమే లేకుండా చేస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టమ్ సెల్స్. ఏదైతే ఉందో మదర్ స్టమ్ సెల్స్ పనికొస్తుంది. బట్ ఆ మదర్ స్టమ్ సెల్స్ ఏదైతే ఒక బేబీకి ఉందో అది పాండు గారికి సరిపోదు, నాకు సరిపోదు, మహేష్ గారికి సరిపోదు. అండ్ డైరెక్ట్ గా ఆ స్టమ్ సెల్స్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ఉపయోగపడుతుంది. అండ్ టోటల్ గా ఒక హ్యూమన్ బాడీలో సెల్స్ ని ఎక్కువ సంవత్సరాలు హెల్దీగా ఉంచడానికి అండ్ మన మదర్ సెల్ ఎలాగైతే పనిచేస్తుందో ఆ మదర్ సెల్ స్టమ్ సెల్స్ పనిచేసే విధంగా ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీతో, ఒక స్టమ్ సెల్స్ టెక్నాలజీ అండ్ గ్రీన్ స్విస్ యాపిల్ అండ్ రెడ్ గ్రేప్ స్టమ్ సెల్స్ తో ఒక బ్యూటిఫుల్ అదర్ 14 ingredients తో అండ్ అడిషనల్ గా మనం రీసెంట్ గా ఆస్టారిల్ ఆస్టాజాంథిన్ అనే ఒక ఎక్స్ట్రాక్ట్ కూడా వాడాం. కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. సో ఈ అన్నింటి కాంబినేషన్ తో ఈ రీజన్స్ ట్రెంబీ ప్రొడక్ట్ పనిచేస్తుంది. ఇది కంప్లీట్ గా మన బాడీలో సెల్స్ ని హెల్దీగా ఉంచడానికి, ఆర్గాన్స్ ని హెల్దీగా ఉంచడానికి. మన ఏజ్ ఒక 30 years 40 years అయితే మన ఆర్గాన్ ఏజ్ ఇంకొక 10 years ఎక్సెస్ ఉంటుంది. అలా మన యొక్క ఆర్గాన్ ఏజ్ ని మన ఏజ్ కి తీసుకుని రావడానికి, మన బాడీలో ఆర్గాన్స్, స్కిన్, లివర్, హార్ట్, ఇవాళ రోజున ఇన్ఫెక్షన్స్, యూట్రస్ ఇవన్నీ కూడా రాకుండా మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి ఒక క్యూరేటివ్ గా ఈ ప్రొడక్ట్ పనిచేస్తుంది. అండ్ ఎవరైతే ఈ ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేస్తారో, ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాడారంటే ద బెటర్ దే గివింగ్ బెటర్ రిజల్ట్, ఒక సొల్యూషన్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ రిజెన్స్ ట్రెంబీని మనం సిబ్లింగ్ ప్రాసెస్ లో తయారు చేసాం. ఎవ్రీ డే మార్నింగ్ ఒక బిఫోర్ బ్రష్ ఒక ప్యాకెట్ ని కట్ చేసుకుని 4 కింద వేసుకోవడమే. 2 grams సాచెట్ ఉంటుంది, ఇమీడియట్ గా కరిగిపోతుంది. ఈ రిజెన్స్ ట్రెంబీ కంప్లీట్ గా ఒక 15 years తర్వాత హెల్దియర్ లైఫ్ లీడ్ చేయడం కోసం, వాళ్ళ డిఎన్ఏని రిపేర్ చేసుకోవడం కోసం అండ్ ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ ని వాడాలి. సో ఇది కూడా వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ హెల్దియర్ లైఫ్ స్టైల్. సో ఆల్ సర్టిఫికేషన్స్ అన్ని అవైలబుల్. దిస్ ఈజ్ అవర్ సెకండ్ రెవల్యూషన్ వరల్డ్ క్లాస్ న్యూట్రిషన్ ప్రొడక్ట్. అండ్ థర్డ్ ప్రొడక్ట్ వీకెఫే. సో ప్రతి ఒక్కరికి టీ తాగే అలవాటు ఉందా సార్? నో. సో ఇక్కడ ఎవరో ఈశ్వరి మేడం 20 ml తాగుతూ ఉన్నారు కోర్బెరాక్వి. సో థ్యాంక్ యూ మేడం. అండ్ వీ కాఫీ, అందరికి టీ కాఫీ తాగే అలవాటు ఉంది సార్? నో. మనం తాగే టీ కాఫీ వల్ల ఒక 2 hours ఇన్స్టెంట్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. అండ్ అదే విధంగా మనం తీసుకునే పాల వల్ల ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఒక బ్యూటిఫుల్ కాఫీని డిజైన్ చేసాం. ఒక కాఫీని ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి డయాబెటీస్ అనేది రాకుండా, సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళని మేనేజ్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ని డిజైన్ చేసాం. అండ్ ఇవాళ రోజున హార్ట్ స్ట్రోక్స్ తో చాలా మంది బాధపడుతున్నారు, హార్ట్ ఇష్యూస్ తో. మన హార్ట్ మజిల్ వీక్ అవ్వకుండా, ఒక హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఒక ప్రోడక్ట్. సో ఈ యొక్క కాఫీ పనిచేస్తుంది. అండ్ క్యాన్సర్, అసలు క్యాన్సర్ రాకుండా యాంటీ క్యాన్సర్ గా
మన కాఫీ పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా కెమికలైజేషన్ ఫుడ్ ఎక్కువ మనం కన్జ్యూమ్ చేయడం వల్ల లివర్ డామేజ్ ఎక్కువ జరుగుతుంది. ఈ లివర్ ఇష్యూస్ రాకుండా సో ఓవర్కమ్ చేసే ఒక ప్రోడక్ట్ ని మనం డిజైన్ చేసాం. అండ్ మన కొలెస్ట్రాల్ లెవెల్స్, ఎల్డిఎల్ హెచ్డిఎల్ లెవెల్స్ ని, కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ ని మెయింటైన్ చేయడానికి వచ్చిన బ్యూటిఫుల్ కాఫీ వీకెఫే. ఒక ఆయుర్వేద ఎక్స్ట్రాక్ట్, ఒక 11 ఎక్స్ట్రాక్ట్, ఏకనాయకం, పాలికోసనాల్, అర్జున ఎక్స్ట్రాక్ట్ అండ్ అదేవిధంగా లో కెఫెయిన్ లేకుండా, ఎటువంటి మిల్క్ షుగర్ యాడ్ చేయకుండా, క్రుక్మిన్ లోంగా, రైస్ బ్రాన్, ఇవన్నీ 11 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ తో కెఫెయిన్ 30 to 40 mg ఉండే విధంగా బ్యూటిఫుల్ కాఫీని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ కాఫీ బ్యూటిఫుల్ టేస్ట్ ఉంటుంది. సో ఒక 100 ml వాటర్ లో ఒక హాట్ వాటర్ తీసుకొని జస్ట్ సాచే కట్ చే 15 grams సాచెట్ ఉంటుంది, దాన్ని కట్ చేసుకొని మనం ఎవ్రీడే మార్నింగ్ హాట్ వాటర్ లో మిక్స్ చేసుకొని కన్జ్యూమ్ చేయడమే. సో ఎవరైతే ఈ కాఫీని ఎవ్రీడే కన్జ్యూమ్ చేస్తారో డయాబెటీస్ మేనేజ్ అవుతుంది, లివర్ ఇష్యూస్ రావు, హార్ట్ కంప్లైంట్స్ రావు, యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తుంది, లిపిడ్ ప్రొఫైల్ ని మెయింటైన్ చేస్తుంది, ఆ సూపర్ టేస్ట్ ఉంటుంది. అరోమా అరబిక్ కాఫీ బీన్స్ తో డిజైన్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రొడక్ట్, 3 రెవల్యూషనరీ ప్రొడక్ట్. ఈ మూడు ప్రొడక్ట్స్ సొల్యూషన్స్ ప్రతి ఒక్కరికి సొసైటీకి అవసరమా లేదా? ప్రజెంట్ ఈ జూమాన్ లో ఉన్న మనకు అవసరమా సార్? నో. అండ్ ఈ 3 ప్రొడక్ట్స్ కూడా సేఫ్లీ కన్జ్యూమ్ చేయొచ్చు, న్యాచురల్ బేస్డ్ లో తయారు చేసిన ప్రొడక్ట్స్. అండ్ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఎవరైతే ప్రోడక్ట్ ని యూజ్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి హెల్దియర్ లైఫ్ వస్తుంది. ఈ యొక్క విక్టర్స్ ఆపర్చునిటీ, ఈ యొక్క విక్టర్స్ అనేది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తుంది. పార్ట్ టైమ్ గా దీన్ని స్టార్ట్ చేయొచ్చు, మీరు ఫుల్ టైమ్ గా స్టార్ట్ చేయొచ్చు, బట్ బిగ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. ఆ బిగ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి క్లియర్ గా నిన్న మహేష్ గారు చెప్పినట్టు ఎస్టర్డే ప్రోగ్రామ్ లో అందరూ ఏపీ తెలంగాణ పీపుల్ అందరూ తెలుసుకున్నారు సార్. నో, బిగ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ అండ్ క్యాష్ ఫ్లో కోడ్రెంట్. యాక్చువల్ గా మనం ఏ కోడ్రెంట్ లో ఉన్నాం, ఏ కోడ్రెంట్ లో ఉంటే డబ్బులు వస్తాయని తెలుసుకుంటే ఖచ్చితంగా మన లైఫ్ లీడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, డబ్బులు సంపాదించే వాళ్ళు 4 రకాలు ఉంటారు. సో డబ్బు ఫ్లో అయ్యేది 4 రకాల పీపుల్ దగ్గరే అని చెప్పేసి మన రాబర్ట్ కియోసకి ఫినాన్షియల్ అడ్వైజర్ చెప్పడం జరిగింది సార్. ఆ ఫోటోలో ఉన్న పర్సన్ కాదు, రాబర్ట్ కియోసకి ఒక బిల్ గేట్స్. సో బిల్ గేట్స్ కి ఫినాన్షియల్ అడ్వైజర్ గా వర్క్ చేశారు. ఎంప్లాయీస్, సో ఇక్కడ చూస్తే మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే మార్నింగ్ వాళ్ళ క్యారియర్ తీసుకొని ఆఫీస్కి వెళ్తారు, ఈవినింగ్ హౌస్కి వస్తారు, అంటే ఒక 8 hours వర్క్ చేస్తూ ఉంటారు. ఎంప్లాయీస్కి ఏంటి అంటే వాళ్ళు 30 years వాళ్ళు వర్క్ చేసినా కానీ సో వాళ్ళకి లిమిటెడ్ టైం ఉంటుంది అండ్ లిమిటెడ్ ఇన్కమ్ మాత్రమే ఉంటుంది సార్. నో, లిమిటెడ్ టైం ఆర్ లిమిటెడ్ ఇన్కమ్ మాత్రమే ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయీస్, సో ఎవరైతే వీళ్ళు బిజినెస్ జాబ్ చేయరు, కొంతమందికి ఉద్యోగాన్ని క్రియేట్ చేస్తారు, ఇక్కడ కూడా వీళ్ళు చేస్తేనే ఇన్కమ్ వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయీస్, సో ఈ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటే మాత్రమే ఉంటుంది. సెకండ్ రైట్ క్వాడ్రెంట్ లో బిజినెస్ చేసే డబ్బులు వస్తాయి అన్న విషయం అందరికీ తెలుసా? అదే అవునా కదా? కానీ బిజినెస్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. ఒక సిస్టమ్, ఒక ట్రెడిషనల్ లో ఒక సిస్టమ్ ఏర్పడితే సిస్టమ్ మీకోసం పనిచేస్తుంది. ఆటోమేటిక్ గా ట్రెడిషనల్ లో ఓనర్స్ కి ఇన్కమ్ క్రియేట్ చేస్తుంది. సార్, నో, ఇన్వెస్టర్స్ వీళ్ళు డబ్బులు పెడతారు, డబ్బులు తీసుకుంటారు. అండ్ మీరు ఏ క్వాడ్రెంట్ లో ఉన్నారో మీరే డిసైడ్ చేసుకోండి. సో మీరు డబ్బులు ఎర్న్ చేయాలంటే మీరు స్ట్రైట్ అవే బిజినెస్ క్వాడ్రెంట్ లోకి రావాల్సిందే. బిజినెస్ క్వాడ్రెంట్ లో వస్తే మీ లైఫ్ 100% బాగుంటుందని చెప్పేసి రాబర్ట్ కియోసకి గారు చెప్తున్నారు. బట్ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది అండ్ బిజినెస్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. తీసుకోవడానికి మీరు రెడీనా? సో రెడీ అయితే ఒక తంబో ఏదో ఒకటి ఇవ్వండి. సో ఇప్పటి వరకు మీరు ఎలా విన్నారో నాకు తెలియదు ప్రొడక్ట్స్ గురించి. అండ్ విటమిన్ ఎం అనేది మనకి ఎనర్జీ. సో ఈ ఆపర్చునిటీని ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్తాను. వై ఎంటర్ప్రీనర్షిప్, ఎందుకు మనం ఒక వెల్నెస్ ఎంటర్ప్రీనర్ గా మారాలా, ఎంటర్ప్రీనర్షిప్ మనం ఎందుకు తీసుకోవాలి? సో ఇక్కడ చూడండి సార్, మనం ఒక జాబ్ చేస్తుంటే నేను ఒక జాబ్ చేస్తూ ఉండేవాడిని. ఎవ్రీ వీక్ 40 hours వర్క్ చేసేవాడిని. సో 52 weeks అంటే 52 వారాలు ఈ ఇయర్ మొత్తం నేను కష్టపడితే 2080 వర్కింగ్ అవర్స్ మీద ప్రాఫిట్ నాకు నా అకౌంట్ లో క్రియేట్ అయ్యేది ప్రతి మంత్. బట్ నేను నా లైఫ్ ని లీడ్ చేయడానికి ఆ జాబ్ ని 45 సంవత్సరాలు చేయాల్సిందే సార్. నో,
45 years చేయాల్సిందే. బట్ నా లైఫ్ టైం 45 సంవత్సరాలు చేసిన 93,000 వర్కింగ్ అవర్స్ మీద ప్రాఫిట్ తీసుకోగలను అంతే. బట్ ఇక్కడ చూడండి, సో ప్యాసివ్ ఇన్కమ్ అది ఎలా వర్క్ అవుతుందని తెలుసుకుందాం. ఈ ప్రోడక్ట్ మనం కన్జ్యూమ్ చేసాం, ఆపర్చునిటీని ఒక ఇద్దరికి షేర్ చేసాం. సో ఆ ఇద్దరు కూడా ఈ ఆపర్చునిటీని సెలెక్ట్ చేసుకొని ఒక 2 పీపుల్కి బిజినెస్ ఆపర్చునిటీని ఇచ్చారు. 4 పీపుల్ అయ్యారు. ఈ 4 పీపుల్ కూడా ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేసి అండ్ ఒక 8 పీపుల్కి బిజినెస్ ఆపర్చునిటీని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, టోటల్గా 16 పీపుల్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ బిజినెస్ని ఈరోజు స్టార్ట్ చేశాను. ఒక 3 months తర్వాత నాకు 30 పీపుల్ యాడ్ అయ్యారు నా ఆర్గనైజేషన్లో. వాళ్ళు ప్రతి వారం 10 hours వర్క్ చేస్తున్నారు అనుకుందాం. 300 వర్కింగ్ అవర్స్ మీద ప్రాఫిట్ సలీం అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. నేను ఒక నెలలో జాబ్ చేస్తే 240 వర్కింగ్ అవర్స్ మీద ప్రాఫిట్ నాకు గెయిన్ అయితే, బట్ ఇక్కడ 30 పీపుల్ ఈ బిజినెస్ని వాళ్ళు టేకప్ చేసుకుని చేయడం ద్వారా నాకు 300 వర్కింగ్ అవర్స్. ఇక్కడ 1 yearలోనే 15,600 వర్కింగ్ అవర్స్ మీద ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నాను, ఒక 30 పీపుల్ ఆర్గనైజేషన్ ఉంటేనే. ఇక్కడ చూడండి, ఇయర్లో ఒక జాబ్ చేస్తే, సలీం ఒక జాబ్ చేస్తే 2080 వర్కింగ్ అవర్సే చేయగలడు ప్రాఫిట్. బట్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారి ఒక 30 మందికి బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వడం ద్వారా డబుల్ కాదు సార్, ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందో మీరు చూడండి. సో ఒక 30 పీపుల్ మన ఆర్గనైజేషన్లో ఉంటే ఎంత స్ట్రెంగ్ అవుతుందో మీరు చూడండి. సో మోర్ దెన్ ఒక 10 times మోర్ దెన్ ఈ బెనిఫిట్ మనం తీసుకోవచ్చు. అండ్ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ఏదైతే నేను మీకు చెప్పానో, కంపెనీ ఈజ్ ఏ లీగల్లీ అప్రూవ్డ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. అంటే ప్రోడక్ట్ బేస్డ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇది ఇండియాలో లీగల్. అండ్ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ అన్ని తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రోడక్ట్ దగ్గర నుంచి అండ్ బిజినెస్ ప్లాన్ వరకు ఎవ్రీథింగ్ లీగల్లీ అప్రూవ్డ్. సో గజిట్ కూడా ఫామ్ అయింది డైరెక్ట్ సెల్లింగ్ కి. ఆ గజిట్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ లో అండ్ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఏ బెస్ట్ కంపెనీ. సో 886 మన నెంబర్ అనమాట, లైసెన్స్ నెంబర్. సో మీరు చెక్ చేసుకోవచ్చు మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ పోర్టల్లో. అండ్ ఎందుకు మనం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయాలి? సో సింపుల్, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసుకొని లైఫ్ టైం ఇన్కమ్ని తీసుకోవచ్చు. సో హై ఎర్నింగ్స్ తీసుకోవచ్చు. ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఎంత ఇన్కమ్ కావాలంటే అంత ఇన్కమ్ని మన పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తుంది. ఒక ఓన్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మీకు నచ్చిన టైంలో ఫ్లెక్సిబిలిటీ వర్క్ కల్చర్ ఉంటుంది. 18 years కంప్లీట్ అయ్యి 100 years వరకు ఎవరైనా ఈ ఆపర్చునిటీని తీసుకుని ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. అండ్ హౌ డైరెక్ట్ సెల్లింగ్ వర్క్స్, ఇక్కడ మనం చూస్తే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది కంప్లీట్గా రెండు బిజినెస్లు ఉంటాయి ఎంటైర్ వరల్డ్లో. ఒకటి ట్రెడిషనల్ బిజినెస్, 2 డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ట్రెడిషనల్ బిజినెస్ మనం బయట ఏ ప్రొడక్ట్ కొనుక్కున్నా ఎలా మనం కొనుక్కుంటాం, సో మనం అక్కడ ఉన్న ఎంఆర్పి కొనుక్కుంటాం, అది మెడికల్ ప్రొడక్ట్ అయినా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అయినా. అండ్ వాళ్ళకి కొద్దిగా ఏదైనా డిస్కౌంట్ ఉంటే ఇస్తారు. ఒక ప్రోడక్ట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి నుంచి అండ్ డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి రావడానికి 50 నుంచి 75% సో కంపెనీలు ఖర్చు పెడుతూ ఉన్నాయి. బట్ డైరెక్ట్ సెల్లింగ్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి డైరెక్ట్ కంపెనీ, విక్టర్స్ కంపెనీ దగ్గర నుంచి స్ట్రైట్ అవే ప్రొడక్ట్ వస్తుంది. ఈ 50 to 75% ఎక్కడైతే ట్రెడిషనల్ గా ఖర్చు పెడుతున్నారో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్, ఇక్కడ డైరెక్ట్ సెల్లర్ తీసుకోవడం జరుగుతుంది. సో హౌ డైరెక్ట్ సెల్లింగ్ వర్క్స్ అంటే మీరు అర్థం చేసుకోండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఇండియాలో ఇస్ అ లీగల్. సో ఎంతమంది అయినా దీంట్లో ఆపర్చునిటీని ఇవ్వచ్చు. ఎందుకు అంటే ప్రోడక్ట్ డైరెక్ట్ గా కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వస్తుంది. ఇట్స్ క్లియర్. అండ్ ఏదైనా మీరు ఒక ఫామ్ లో జాబ్ చేస్తే 1 types ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ ఏదైనా బిజినెస్ చేస్తే 1 to 2 types ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. బట్ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రొవైడింగ్ టు ద 7 types ఆఫ్ ఇన్కమ్స్ ప్రొవైడ్ చేస్తుంది. రిటైల్ ప్రాఫిట్ ఇస్తుంది, టాప్ రిటైల్ ప్రాఫిట్ ఇస్తుంది, కన్సిస్టెన్సీ ప్రాఫిట్ ఇస్తుంది, కమ్యూనిటీ బోనస్ ఇస్తుంది, ఫాస్ట్ ట్రాక్ బోనస్ ఇస్తుంది, లైఫ్ స్టైల్ బోనస్ ఇస్తుంది, స్పెషల్ రివార్డ్. ఈ 7 types ఆఫ్ ఇన్కమ్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎందుకు మనం ఒక ప్రోడక్ట్ ని ఫస్ట్ మనం కన్జ్యూమ్ చేయాలి, ఎందుకు మనం రిటైల్ చేయాలి? సో ఇక్కడ చూడండి, సో ధీరుభాయ్ అంబానీ వీళ్ళు లేని బిజినెస్ ఏదైనా ఉందా? రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్ని బిజినెస్ లో ఉన్నారు. సో ఆయన ఒకటే చెప్తున్నారు, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత, సో ఒక బిజినెస్ లో మీరు సక్సీడ్ అవ్వాలంటే ముందు ఒక ప్రోడక్ట్ ని, ఒక అమ్మే స్కిల్ మీకు ఉండాలి. యాజ్ ఎ సేల్స్ మ్యాన్ ఎప్పుడైతే మీరు గుడ్ సేల్స్ మ్యాన్ అవుతారో మీరు ఒక గుడ్ బిజినెస్ మ్యాన్ ఖచ్చితంగా మీరు కన్వర్ట్ అవుతారు, నో డౌట్ అట్ ఆల్ అని చెప్పేసి
ధీరుభాయ్ అంబానీ చెప్పడం జరిగింది. సో ఎందుకంటే మనం రిటైల్ ఎందుకు చేయాలంటే మన గుడ్ బిజినెస్ మెన్ గా కన్వర్ట్ అవ్వడానికి. అండ్ సెకండ్ హోల్టన్ బక్స్. సో ఈయన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లాస్ట్ 10 to 15 years నుంచి సో ఎవ్రీ మంత్ 7 కోట్ల రూపాయలు ఎర్న్ చేస్తూ ఉన్నారు తన టీం ద్వారా ఒక కంపెనీలో. ఆయన ఏం చెప్తున్నారంటే హోల్టన్ బక్స్, మీరు డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సీడ్ అవ్వాలి అంటే, ఆ కంపెనీలో ఒక బెస్ట్ ప్రొఫెషన్ కి వెళ్ళాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఒక 20 కస్టమర్స్ ని ఎవ్రీ మంత్ మెయింటైన్ చేయండి. పాయింట్ నెంబర్ 1. అండ్ మీ ఎవరైతే మీరు ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఇచ్చారో వాళ్ళు కూడా ఒక 20 కస్టమర్స్ మెయింటైన్ అయ్యేలా చూసుకోండి. మ్యాటర్ ఈజ్ ఎనఫ్. మీరు ఆ బిజినెస్ ఆ కంపెనీలో ఒక మంచి ఇన్కమ్కి వెళ్తారు. అండ్ ఏదైతే హైయెస్ట్ ఇన్కమ్స్ ఉందో మీ టీం అంతా తీసుకుంటారని నెలకి 7 కోట్లు తీసుకుంటున్న హోల్టన్ బక్స్ గారు చెప్పడం జరుగుతుంది. సో మన బిజినెస్ చేయడం ఈజీయా కష్టమా? డైరెక్ట్ సెల్లింగ్. ఒక 20 కస్టమర్స్ మనం మెయింటైన్ చేసుకుంటూ 20 కస్టమర్స్ మన టీం మెయింటైన్ అయ్యేలా హెల్ప్ చేస్తే సో మీ లైఫ్ సెటిల్ అవుతాయని చెప్తున్నారు. అండ్ ఎలా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి? కోర్వెరాక్వి ఆర్ రెజిస్టెంవి అండ్ వి కెఫే, మీకు నచ్చిన 4 ప్రొడక్ట్స్ అంటే 4 యూనిట్స్ తో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. 4 ప్రొడక్ట్స్ కాస్ట్ వచ్చేసి 10,000 రూపీస్, అంటే 9,996 రూపాయలు. ఈచ్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 2,499 రూపాయలు. అంటే ఈ 4 ప్రొడక్ట్స్ తో ఎవరైతే మన విక్టర్స్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారో కంపెనీ వాళ్ళకి ఒక ప్రొడక్ట్ కాంప్లిమెంటరీగా ఇస్తుంది. అండ్ ఎవరైతే 8 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అవుతారో కంపెనీ సో 2 ప్రొడక్ట్స్ కాంప్లిమెంటరీగా ఇస్తుంది 20,000 తో బిజినెస్ స్టార్ట్ చేస్తే. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఈ ప్రొడక్ట్ మీ ఇంటికి షిప్పింగ్ రావడానికి అండ్ ఈచ్ ప్రొడక్ట్ కి అడిషనల్ గా 100 రూపీస్ కొరియర్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. అండ్ ఫస్ట్ రిటైల్ ఆర్డర్ బెనిఫిట్ మనం తెలుసుకుందాం. సో ఈ యొక్క ఆపర్చునిటీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈశ్వరి గారు ఉన్నారు. సో ఈశ్వరి గారు ఈ ఆపర్చునిటీని 8 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ చేశారు. అంటే 3,000 రూపాయలు ఎంఆర్పి ఉన్న ప్రొడక్ట్ మేడం ఇంటికి వెళ్తుంది 24,000 ఆఫ్ ప్రొడక్ట్. సో బట్ మేడం డిస్ట్రిబ్యూటర్ గా ఐడి క్రియేట్ చేశారు కాబట్టి 2,499 కే మన డిపి ప్రైస్ మీద బిల్లింగ్ అవుతుంది. అంటే 19,990. అంటే ఆ 8 ప్రొడక్ట్స్ ని సో ఈశ్వరి మేడము వాళ్ళ సర్కిల్లో ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేయమని ఇస్తే మేడంకి వచ్చే బెనిఫిట్ ఎంత అంటే స్ట్రైట్ అవే 4,008 రూపీస్. అంటే ఈచ్ ప్రొడక్ట్ మీద 501 రూపాయి బెనిఫిట్ వస్తుంది. అండ్ ఫ్రీ ప్రొడక్ట్స్ మేడం 8 ప్రొడక్ట్స్ బిజినెస్ మొదలు పెట్టారు కాబట్టి 2 ప్రొడక్ట్స్ వస్తున్నాయి. మేడం ఏం చేశారంటే ఈ 2 ప్రొడక్ట్స్ కూడా రిటైల్ చేశారు, అంటే 6,000 ప్రాఫిట్. సో మేడం 8 ప్రొడక్ట్స్ తో 19,990 తో స్టార్ట్ చేస్తే 10,016 రూపాయలు. ఇట్స్ ఎ గుడ్ ఇన్కమ్, మంచి ఇన్కమే కదా. 10,016 రూపాయలు ఇస్ వెరీ గుడ్ ఇన్కమ్. అండ్ ఈశ్వరి గారి మేడం అకౌంట్ లో ఆవిడ మేడం ఏదైతే ఆర్డర్ ప్లేస్ చేశారో 19,000 రూపీస్ అమౌంట్ మేడం గారికి వెళ్ళిపోయింది. సో ఈస్ కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ జీరోనే కదా, కంప్లీట్ జీరో ఇన్వెస్ట్మెంట్ తో మీరు లైఫ్ టైం ఆపర్చునిటీని తీసుకోవచ్చు. సెకండ్, ఈ ప్రొడక్ట్స్ ని ఎవ్రీ మంత్ ఈశ్వరి మేడం ఏం చేస్తారంటే 10 ప్రొడక్ట్స్ ని రిటైల్ చేస్తున్నారు ఎవ్రీ మంత్. సో కంపెనీ ఒక మేడం కి ఒక 500 రూపీస్ ఎవ్రీ ప్రొడక్ట్ మీద బెనిఫిట్ తో పాటు అండ్ అడిషనల్ గా ఒక క్యాలెండర్ మంత్ లో 10 రిటైల్ చేసినందుకు గాను సో మేడం హౌస్ కి ఒక ప్రొడక్ట్ కాంప్లిమెంటరీగా వెళ్తుంది 1 ప్రొడక్ట్. సో 10 ప్రొడక్ట్స్ మనం 1 మంత్ లో రిటైల్ చేస్తే 1 ప్రొడక్ట్. అండ్ 20 ప్రొడక్ట్స్ ఎవరైతే రిటైల్ చేస్తారో ఎవ్రీ మంత్ 2 ప్రొడక్ట్స్ ని కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 10 ప్రొడక్ట్స్ మీరు రిటైల్ చేస్తారా, 20 రిటైల్ చేస్తారా, యాజ్ యువర్ విష్. కంపెనీ ప్రొవైడింగ్ టు ద ఫ్రీ ప్రొడక్ట్స్. అదే కాకుండా ఈశ్వరి మేడం కి సో పోస్టర్ ని తీసుకొని ఒక విక్టస్ ఈ మంత్ లో మేడం మీరు విక్టస్ ఛాంపియన్ గా సో వచ్చారని చెప్పేసి మన వెబ్సైట్ లో ఫోటో పెట్టడం జరుగుతుంది. ఆవిడ సేల్స్ ని డెవలప్ చేయడానికి కంపెనీ ఒక జూమ్ లింక్ ని ఫార్వర్డ్ చేసి డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తుంది. ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్ కదా, ఎక్కువ ప్రొడక్ట్స్ రిటైల్ చేస్తున్నారు కాబట్టి. అండ్ అలా కాకుండా ఇలా రిటైల్ చేసే ప్రాసెస్ లో మేడం గారికి కస్టమర్ బేస్ పెరిగింది. సో వీళ్ళు ఎవ్రీ టైమ్ వాళ్ళు మేము బిజినెస్ ఆపర్చునిటీ కాకుండా ప్రోడక్ట్ బై చేస్తున్నారు. మేడం 50 to 60 ప్రొడక్ట్స్ రిటైల్ చేస్తూ ఉన్నారు. విక్టర్స్ రిటైల్ ఆఫ్ ద మంత్ అని ఒక బ్యూటిఫుల్ ఇన్నోవేటివ్ ని తీసుకురావడం జరిగింది. క్యాలెండర్ మంత్ లో 1 to 30 లోపు ఎవరైతే ప్రోడక్ట్స్ ని ఆర్డర్ ప్లేస్ చేస్తారో సో మనం హైయెస్ట్ వాళ్ళని మనం క్యాలిక్యులేట్ చేసుకొని క్యాష్ రివార్డ్ ఇస్తుంది. ఫస్ట్ ప్రైజ్ 25,000. ఈశ్వరి మేడమే 60 ప్రొడక్ట్ రిటైల్ చేశారు. ఇండియా లెవెల్ మొత్తంలో మేడమే హైయెస్ట్ ఉన్నారు. బట్ 25,000 రూపాయలు క్యాష్ రివార్డ్ మేడం అకౌంట్ లో నెక్స్ట్ మంత్
ఫస్ట్ వీక్లో అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేడం గారికి 500 రూపీస్ ఈ ప్రొడక్ట్ మీద బెనిఫిట్ వస్తుంది, అండ్ 10+1 20+2 వస్తుంది, అండ్ మరలా 25,000 క్యాష్ ఇవ్వాలి. సో మహేష్ గారు సెకండ్ పొజిషన్లో ఉన్నారు. 12,500 రూపీస్ మహేష్ గారికి వస్తుంది. అండ్ ఇంకొకరికి సుధీర్ గారు ఉన్నారు, థర్డ్ పొజిషన్లో 6,000 వస్తుంది. ఇలా ఎవరైతే హైయెస్ట్ టాప్ రిటైల్ చేశారో ముగ్గురిని మనం ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ ప్రైస్ 25,000, సెకండ్ ప్రైస్ 12,500, థర్డ్ ప్రైస్ 6,000 రూపీస్ మనకి క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 500 PV అబోవ్ రిటైల్ చేశారో 20+ ప్రొడక్ట్స్ కి అండ్ వాళ్ళకి క్యాష్ రివార్డ్ రాకపోయినా కంపెనీ 2 ప్రొడక్ట్స్ కాంప్లిమెంటరీగా ఇస్తుంది. దిస్ ఈస్ ద ఫోర్త్ ఇన్కమ్. అండ్ అదేవిధంగా సార్ నేను ఎవ్రీ వీక్ ఆర్డర్ పెట్టుకుంటాను, నాకేం బెనిఫిట్ లేదా అని చాలా మంది అడుగుతుంటారు. కన్సిస్టెన్సీ వాట్ ట్రాన్స్ఫార్మ్ యావరేజ్ టు ఎక్సలెన్స్. చూడండి, ఎవరైతే కన్సిస్టెన్సీగా ఒక బిజినెస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సీడ్ అవుతారని చెప్పేసి, సో వాళ్ళని సక్సెస్ చేయాలని కంపెనీ ఎవ్రీ వీక్ 25 PV ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకి 1 ప్రొడక్ట్, 5 కంటిన్యూగా ఒక 5 వారాలు కంటిన్యూగా పెట్టుకున్న వాళ్ళకి ఒక ప్రొడక్ట్ కాంప్లిమెంటరీ ఇస్తుంది. అండ్ ఎవరైతే 2 ప్రొడక్ట్స్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకి 50 PV 5 వీక్స్ కంటిన్యూస్ గా 2 ఫ్రీ ప్రొడక్ట్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మేడం 100 PVతో స్టార్ట్ అయ్యారు ఈశ్వరి మేడం. ఎవ్రీ వీక్ 4 కస్టమర్స్ వచ్చి ప్రొడక్ట్ తీసుకుని వెళ్తూ ఉన్నారు. 4 వారాలు వరుసగా 4 ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశారు. 5th వీక్ మేడం ఇంటికి 9,000 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ ఫ్రీగా వెళ్తుంది. మేడం ఈ 10,000 రూపీస్ ఇన్కమ్ కోసం చాలా మంది ఎంత ఫైట్ చేస్తున్నారు బట్ ఎస్ఆర్ నో, బట్ ఓన్లీ ఫ్రీ ప్రొడక్ట్ రూపంలోనే 9,000 రూపీస్ వస్తుంది. మనం ఈ కన్సిస్టెన్సీ రిటైల్ ప్రాఫిట్ లో ఎవరైతే ఎవ్రీ మంత్ 10 ప్రొడక్ట్స్ ని రిటైల్ చేస్తారో, 4 వారాలు ఎవరైతే రిటైల్ చేస్తారో 4 వీక్స్ కి ఒకసారి 15,000 వర్త ప్రోడక్ట్ ని మనం ఫ్రీగా ఇస్తాం. అంటే ఒక ప్రోడక్ట్ దగ్గర ఒక కస్టమర్ నుంచి 10 కస్టమర్స్ ని ఎవ్రీ వీక్ ఎవరైతే మెయింటైన్ చేసుకుంటూ ఉంటారో, అండ్ ఒక ప్రోడక్ట్ దగ్గర 3,000 రూపీస్ ప్రొడక్ట్ దగ్గర నుంచి 15,000 వర్త ప్రొడక్ట్ మీకు స్ట్రైట్ అవే ప్రాఫిట్ వస్తుంది. మాక్సిమం మనం 10 ప్రొడక్ట్స్ వరకు మనం పెట్టాం. అబోవ్ ఎవరు రిటైల్ చేసినా కానీ వాళ్ళకి టాప్ రిటైల్ వస్తుంది, కానీ ఇంకా వీక్లీ వైజ్ ఇన్కమ్ రాదు. క్లియర్? ఇట్స్ వెరీ క్లియర్ అనుకుంటున్నాను నేను ఈ 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ 4th వన్, సో ఈశ్వరి మేడం 50 అమ్ముతున్నారు, 60 అమ్ముతున్నారు, 70 రిటైల్ చేస్తున్నారు. సో ఇలా కాదు మేడం, కస్టమర్ ఒకళ్ళు ఉన్నారు, సో ఎవ్రీ మంత్ వాడుతూ ఉన్నారు ప్రొడక్ట్. సో సెకండ్ టైం వచ్చారు మేడం గారి దగ్గరికి, మేడం సో ప్రొడక్ట్ కావాలని అడుగుతారు, సరే ఇస్తాను అంటారు మేడం. మేడం ఏం చెప్తారంటే ఇలా కాదు, సో నాకు డిస్కౌంట్ ఏమీ రాదా అని అడుగుతారు. ఎస్ఆర్ నో? సో ప్రతి ఒక్కరు డిస్కౌంట్ ఏమీ రాదా అని అడుగుతారు. సో డిస్కౌంట్ అయితే నేను ఇవ్వలేను, ప్రొడక్ట్ 3,000కే, బట్ నీకు ఆపర్చునిటీని అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే మీరు ఒక 4 ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోండి అండ్ 1 కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ వస్తుందని మేడం రికమెండ్ చేశారు. సో తనకి డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి? సో ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి లేదా? సో మేడం నేను 3,000 రూపీస్కి అయితే ప్రోడక్ట్ ఇవ్వగలను, బట్ మీకు ఇంకా డిస్కౌంట్ కావాలంటే మీకు ఆపర్చునిటీ నేను ఇస్తున్నాను. సో మీ యొక్క నేమ్తో రిజిస్టర్ అయ్యి బిజినెస్ చేసుకోండి. లేదంటే ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. ఎవ్రీ ప్రోడక్ట్కి 25 పాయింట్ వాల్యూమ్, వీకఫే అయినా, స్టంబీ అయినా, అండ్ కోర్ వెరాక్వి అయినా. అండ్ కంపెనీ 100 PVతో బిజినెస్ స్టార్ట్ చేసుకోమంటుంది, 200 PVతోనే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ 100 PVతో ఈశ్వరి మేడం స్టార్ట్ చేశారు. సో ఈ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో ఒక ఇద్దరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు, 200 గ్రూప్ వాల్యూమ్ జనరేట్ అయింది. అండ్ బిజినెస్ 2లో 200 గ్రూప్ వాల్యూమ్ జనరేట్ అయింది. 2,400 రూపీస్ ఆ వీక్ ఇన్కమ్ ఈశ్వరి మేడం అకౌంట్లో వచ్చే ఇన్కమ్ 2,400. గుడ్ ఇన్కమా కదా? మంచి ఇన్కమ్ కదా? సో ఎవ్రీ వీక్ 2 ఐడీస్ వస్తున్న మేడంకి మంత్లీ 10,000 రూపీస్ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ విక్టర్స్ ఆపర్చునిటీ. అండ్ ఎవ్రీ వీక్ 500 గ్రూప్ వాల్యూమ్ జనరేట్ అవుతుంది. అండ్ ఎవ్రీ వీక్ 500 గ్రూప్ వాల్యూమ్ జనరేట్ అవుతుంటే ఈశ్వరి మేడం అకౌంట్లో శుక్రవారం రోజు కంపెనీ 6,000 క్రెడిట్ చేస్తుంది. మంచి ఇన్కమా కదా? సో ఈ ఆపర్చునిటీ ద్వారా 200 గ్రూప్ వాల్యూమ్తో 2,400 ఇన్కమ్తో స్టార్ట్ అయిన ఇన్కమ్ 500 గ్రూప్ వాల్యూమ్తో 6,000 ఇన్కమ్ వస్తే, అండ్ ఇక్కడ 2,000 గ్రూప్ వాల్యూమ్ ఒక ఆర్గనైజేషన్లో జరిగింది, ఒక ఆర్గనైజేషన్లో 1,000 గ్రూప్ వాల్యూమే జరిగింది. బట్ 2 మ్యాచ్ అవుతున్నాయా మహేష్ గారు? మ్యాచ్ అవ్వట్లేదు కదా? సో ఇక్కడ 2,000 గ్రూప్ వాల్యూమ్ ఎక్కడైతే హై ఉంది, 1,000 గ్రూప్ వాల్యూమ్ తక్కువ ఉంది. ఏదైతే తక్కువ ఉందో దాన్ని మెయింటైన్ చేసి 1,000 గ్రూప్ వాల్యూమ్ మ్యాచ్ చేసి 12,000 రూపీస్
మనకి ఆ వీక్ పేఅవుట్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 1000 రూపాయలు నెక్స్ట్ వీక్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో బైనరీ ప్లాన్ లో మనం చేసే బిజినెస్ ఎక్సెస్ ఉంటే దాన్ని ఎవ్రీ వీక్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న కంపెనీ కూడా విక్టస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. మీ ఆర్గనైజేషన్ లో క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ ఉంది. సో ఇక్కడ 4000 రూపాయలు ఒక ఆర్గనైజేషన్ లో వచ్చింది. ప్రీవియస్ వీక్ లో 1000 రూపాయలు ఆల్రెడీ ఎక్సెస్ ఉంది 5000. బట్ ఇంకొక ఆర్గనైజేషన్ లో 3000 రూపాయలు జనరేట్ అయింది. బట్ ఆ వారం 36,000 ఇన్కమ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. రిమైనింగ్ 2000 రూపాయలు క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ బిజినెస్ లో 200 రూపాయలతో మన జర్నీ స్టార్ట్ అవుతుంది. 30,000 రూపాయలు లెఫ్ట్, 30,000 రూపాయలు రైట్, కమ్యూనిటీ 1 కమ్యూనిటీ 2 ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో సో 3,60,000 ఎవ్రీ వీక్, మంత్లీ 14,40,000 ఇన్కమ్ తీసుకునే గుడ్ ఆపర్చునిటీ విక్టస్ లైఫ్ సైన్సెస్ ఆపర్చునిటీ. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. వారానికి 3,60,000, నెలకి 14,40,000 వితౌట్ ఇన్వెస్ట్మెంట్ హెల్దియర్ లైఫ్ లీడ్ చేస్తూ ఇస్తున్న ఆపర్చునిటీ విక్టోస్ ఆపర్చునిటీ. ఈ 3,60,000 బ్యూటిఫుల్ ఫిగర్ ని విక్టస్ ద్వారా ఎర్న్ చేస్తున్న పీపుల్ 6 పీపుల్ ఉన్నారు. 6 పీపుల్ వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కరోడ్పతీస్ కూడా మారడం జరిగింది. అండ్ కంపెనీ మీరు ఈ బిజినెస్ ని మొదలు పెట్టిన తర్వాత 100 పీవీతో ఈశ్వరి మేడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఇద్దరికి ఆపర్చునిటీని ఒక విత్ ఇన్ జాయిన్ అయిన వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ లో ఇద్దరికి ఆపర్చునిటీ ఇస్తే ఈశ్వరి మేడం అకౌంట్ లో 1200 రూపీస్ క్రెడిట్ అవుతుంది. అండ్ బ్యూటిఫుల్ 3,000 రూపీస్ వర్త్ ఆఫ్ కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 4,200 రూపాయల ప్రోడక్ట్ అండ్ ఇన్కమ్ మేడం అకౌంట్ లో వచ్చినప్పుడు దే ఫీల్ వెరీ హ్యాపీ. ఎస్ఆర్ నో 4,200 రూపీస్ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఎవరైతే మేడం బిగిన్ చేశారో ఒక 100 పీవీ వాళ్ళు కూడా ఒక లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో ఒకరిని, రైట్ ఆర్గనైజేషన్ లో ఒకరిని బిజినెస్ కి ఇంట్రడ్యూస్ చేశారు. సేమ్ మేడం కి ఈశ్వరి మేడం కి ఎలాగైతే వచ్చిందో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కూడా అండ్ ఒక కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ వస్తుంది. మేడం కి బెనిఫిట్ ఏంటంటే ఈశ్వరి మేడం కి సూపర్ ఫాస్ట్ ట్రాక్ అనే ర్యాంక్ ఇచ్చి అండ్ 2,000 రూపీస్ మరలా సెకండ్ వీక్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు బిజినెస్ జాయిన్ అయిన వీక్ ప్లస్ 2 వీక్స్ లో లెఫ్ట్ లో 300 పీవీ, రైట్ లో 300 పీవీ కంప్లీట్ చేసుకుంటే మీ ఓవరాల్ ఇన్కమ్ 8,600. ఇట్స్ ఎ గుడ్ ఇన్కమ్, మంచి ఇన్కమే కదా. అండ్ 15,000 వర్త్ ప్రోడక్ట్ మన దగ్గర ఆల్రెడీ బిగినింగ్ లో మనం ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు వచ్చింది. ఎందుకు సీలింగ్ కొట్టారు సార్ 3,60,000? 4+1 ఆఫర్ వచ్చినప్పుడు ఒక ప్రోడక్ట్ మనం కన్జ్యూమ్ చేస్తాం, 4 మనం రిఫర్ చేస్తాం. సో మీరందరూ సీలింగ్ కొట్టడానికి కంపెనీ బిగినింగ్ లో ఎవరైతే వస్తారో వాళ్ళు లెఫ్ట్ టు రైట్ 1 వీక్ లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 1 కాంప్లిమెంటరీ అండ్ లెఫ్ట్ టు రైట్ టు వాళ్ళు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 2,000. ప్రతి ఒక్కరికి మీరు 100 మందిని ఇంట్రొడ్యూస్ చేస్తే 100 మంది 1 వీక్ లో ఒక ప్రోడక్ట్ లెఫ్ట్ టు రైట్ కంప్లీట్ చేస్తే 100 మందికి ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది విక్టస్ లైఫ్ సైన్సెస్. 100 మందికి 2,000 రూపీస్ క్యాష్ అవార్డ్ ఇస్తుంది. సో ప్రతి ఒక్కరు ఫాస్ట్ ట్రాక్ అండ్ సూపర్ ఫాస్ట్ ట్రాక్ ఈ బిజినెస్ చేసుకుంటూ ఫస్ట్ 2-3 వారాలు ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేస్తూ ఫాస్ట్ ట్రాక్ సూపర్ ఫాస్ట్ ట్రాక్ చేయండి. సో కంప్లీట్ గా మీరు మంచి ఇన్కమ్కి వెళ్తారు. అండ్ విక్టర్స్ బ్యూటిఫుల్ ర్యాంక్ అడ్వాన్స్మెంట్ ఇచ్చి అండ్ ఒక 2 ఇన్కమ్స్ బ్యూటిఫుల్ ఇన్కమ్స్ ప్రొవైడ్ చేసి ఒక హోదా కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ 1,200 రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేసిన వాళ్ళకి ఒక స్టార్టర్ ర్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ 6,000 రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేసిన వాళ్ళకి ఇనిషియేటర్ ర్యాంక్. సో 12,000 ఇన్కమ్ ఎర్న్ చేసిన వాళ్ళకి ఫ్రీలాన్సర్. అండ్ 30,000 ఇన్కమ్ ఎర్న్ చేసిన వాళ్ళకి రైడర్, 60,000 ఇన్కమ్ ఎర్న్ చేసిన వాళ్ళకి బిల్డర్. సో 1,20,000 మీరు లక్పతి అవ్వగానే బిజినెస్ ద్వారా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పర్ట్ అనే ర్యాంక్ ఇచ్చి మీ ఏరియాలో మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తూ ఎక్స్పర్ట్ పిన్నింగ్ సెరమనీ కూడా చేస్తుంది. మీ యొక్క సొసైటీలో ప్రతి ఒక్కరు కోరుకునేది మనీతో పాటు హోదాతో పాటు పేరు, ఎసర్నో. సో ఆ పేరును సార్థకం చేసే ఒక పిన్నింగ్ సెరమనీ కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ర్యాంక్ మీరు ఎప్పుడైతే 3 lakhs ఎర్న్ చేస్తారో కెప్టెన్ ర్యాంక్ అప్గ్రేడ్ చేసి మరలా మీ కెప్టెన్ పిన్నింగ్ సెరమనీ అనేది మీ ఏరియాలో మీకు చేయడం జరుగుతుంది. అండ్ అక్కడికి రాగానే సో మీ లైఫ్ స్టైల్ మారుతుంది. 70 నుంచి 1 lakh ఇన్కమ్ అనేది ఖచ్చితంగా మీకు ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఎర్న్ చేయొచ్చు.
7,80,000 ఎర్న్ చేస్తే మాస్టర్, 20 lakhs ఎర్న్ చేస్తే ప్రెసిడెంట్ ర్యాంక్, అండ్ 51 lakhs ఓవరాల్ ఇన్కమ్ చేస్తే రాయల్ ప్రెసిడెంట్, 1,08,00,000 అంబాసిడర్. ఈ జూమ్ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు సార్ ఇవన్నీ పాసిబులా? 1,08,00,000. సో ఇట్స్ ఇస్ వెరీ పాసిబుల్. సో ఆల్రెడీ ఒక 5 crorepati's గా మారడం జరిగింది విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ఆపర్చునిటీ ద్వారా. 5 people ఎంటైర్ ఇండియాలో. సో ఇక్కడ ఉన్న జూమ్ హాల్ ప్రతి ఒక్కరికి సాధ్యమే ఈ ఆపర్చునిటీని సెలెక్ట్ చేసుకుంటే. 2,70,00,000 ఎర్న్ చేస్తే రాయల్ అంబాసిడర్, 6 crore ఎర్న్ చేస్తే టైకూన్. అండ్ బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ బోనస్. మన లైఫ్ స్టైల్ మారింది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, కంపెనీ మనకి ఏదైతే మన ఒక 2-wheeler నుంచి 4-wheeler అప్గ్రేడ్ అయినప్పుడు, అండ్ మన లైఫ్ స్టైల్ కి కెప్టెన్ అనే ర్యాంక్ దగ్గర నుంచి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి తీసి ఎవరైతే 1000 PV ఎవ్రీ వీక్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి నెట్వర్క్ ఇన్కమ్ తో పాటు, బైనరీ ఇన్కమ్ తో పాటు 5,000 rupees ఎవ్రీ వీక్ ఇస్తుంది. మహేష్ గారు బాగా ఎంజాయ్ చేస్తుంటారు లైఫ్ స్టైల్ బోనస్ తో. ఎవ్రీ వీక్ 5,000 rupees వస్తుంది, మంత్లీ 20,000. సో మహేష్ గారు ఎక్కడున్నా సరే విక్టర్స్ ని ప్రమోట్ చేస్తారు, ఎక్కడున్నా సరే నా టీంలో ఉన్న వాళ్ళు కెప్టెన్ అవ్వాలని కోరుకుంటారు. సో ఎస్ఆర్ నో మహేష్ గారు, 20,000 rupees ఇన్కమ్ అండ్ నెట్వర్క్ ఇన్కమ్ 50 to 60,000. ఒక బ్యూటిఫుల్ కార్ ని కూడా తీసుకోవడం జరిగింది మహేష్ గారు. సో త్రూ దిస్ విక్టర్స్ ఆపర్చునిటీ. సో మాస్టర్ ర్యాంక్ కంప్లీట్ అయిన తర్వాత మహేష్ గారికి వచ్చే ఇన్కమ్ ఇంకొక 5,000 యాడ్ చేసి 10,000 rupees ఇస్తుంది మహేష్ గారు. సో యాజ్ మీరు మాస్టర్ కంప్లీట్ అవ్వాలి, 10,000 లైఫ్ స్టైల్ బోనస్ తీసుకోవాలి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కెప్టెన్ కి నేను చెప్తున్నాను. సో అండ్ ఈ మా కెప్టెన్ అనే ర్యాంక్ 100 మంది ఇచ్చేసారు ఇప్పటి వరకు ఇండియాలో. సో ఈ 100 మంది ప్రతి వీక్ లైఫ్ స్టైల్ బోనస్ ఎవ్రీ వీక్ వాళ్ళ అకౌంట్ లో క్రియేట్ అవుతుంది, ఎవ్రీ వీక్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ తో పాటు. అండ్ ప్రెసిడెంట్ కంప్లీట్ చేసిన తర్వాత 15,000 ఇన్కమ్ వస్తుంది. అండ్ లైఫ్ స్టైల్ బోనస్ రూపంలో ఎవ్రీ వీక్ రాయల్ ప్రెసిడెంట్ అయితే 20,000, అంబాసిడర్ అయితే 25,000, రాయల్ అంబాసిడర్ అయితే 30,000, టైకూన్ లాస్ట్ అండ్ ఫైనల్ ర్యాంక్ అయితే 50,000 rupees. 5,000 rupees లైఫ్ స్టైల్ బోనస్ తో స్టార్ట్ చేసుకునే కంపెనీ 50,000 rupees వరకు ఓన్లీ ఎవ్రీ వీక్ లైఫ్ స్టైల్ బోనస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్యూటిఫుల్ స్పెషల్ రివార్డ్ బోనస్. ఎక్స్పర్ట్ కంప్లీట్ అవ్వగానే ఒక గోవా ట్రిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మేమందరం కూడా ప్రీవియస్ ఇయర్ నవంబర్ లో గోవాలో ఒక 3 days ఎంజాయ్ చేసాం ఒక బ్యూటిఫుల్ రిసార్ట్ లో. అండ్ 400 people ఎంటైర్ పాన్ ఇండియా పీపుల్ అటెండ్ అయ్యారు. ఎవరైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తారో, ఎక్స్పర్ట్ అవుతారో, కంప్లీట్ ఒక బ్యూటిఫుల్ ట్రిప్ కాంప్లిమెంటరీ ఉంది. అండ్ ఎవరైతే కెప్టెన్ ర్యాంక్ ని కంప్లీట్ చేస్తారో 25,000 rupees క్యాష్ రివార్డ్, మాస్టర్ కంప్లీట్ చేస్తారో 50,000 rupees క్యాష్ రివార్డ్, ప్రెసిడెంట్ కంప్లీట్ చేస్తారో 75,000 rupees క్యాష్ రివార్డ్, రాయల్ ప్రెసిడెంట్ కంప్లీట్ చేస్తారో 1 lakh క్యాష్ రివార్డ్, అంబాసిడర్ కంప్లీట్ చేస్తే 1,50,000, టైకూన్ కంప్లీట్ చేస్తే 10 lakhs. 20 ఒక గోవా ట్రిప్ తో పాటు ఎవ్రీ లాస్ట్ ఇన్కమ్ 10 lakhs వన్ టైం క్యాష్ రివార్డ్ ప్రొవైడ్ చేస్తున్న ఫస్ట్ కంపెనీ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవి కాకుండా ఇంకా ఎలా ఇవ్వాలి అనే ఇన్కమ్ కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో వీక్లీ మాక్సిమం పేఅవుట్ ఆలోచించి డిసిషన్ తీసుకోండి. సో వీక్లీ 3,60,000, మంత్లీ 14,40,000. సో వీక్లీ 50,000 లైఫ్ స్టైల్ బోనస్, మంత్లీ 2 lakhs, 16 lakhs అబౌవ్ 16 లక్షల పైన ఇన్కమ్ ఎర్న్ చేసే ఆపర్చునిటీ, ఇయర్లీ 2 కోట్ల పైన ఎర్న్ చేసే ప్రాజెక్ట్ ని నేను మీకు ఈ రోజున నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ కెన్ మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి, సో కంఫర్ట్ జోన్ నుంచి ఒక కెరియర్ జోన్ వైపుకు టర్న్ అవడానికి దిస్ ఇస్ అ బెస్ట్ ఆపర్చునిటీ. వీక్లీ 4,10,000 రూపాయలు ఎర్న్ చేసే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, ఇయర్లీ 2 crore ఎర్న్ చేసే బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. సో దిస్ ఈస్ అవర్ వెబ్సైట్ www.victorslife.com. ఈ జూమ్ హాల్లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క వెబ్సైట్ ని మీరు చూసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. ఎవరైతే మేము ఇంట్రడ్యూస్ చేస్తారో ఇలా సైన్ అప్ ఆప్షన్ ఉంటుంది. సో సైన్ అప్ ఆప్షన్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ లింక్ పంపించడం జరుగుతుంది. లింక్ లో ఇలా సైన్ అప్ ఆప్షన్ వస్తుంది. మీరు సైన్ అప్ అవ్వండి. మీ యొక్క కేవైసీని ఆన్లైన్ లో వెరిఫికేషన్ చేయండి. ఎవరికి మీరు ఆధార్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్ ఇమేజ్ షేర్ చేయాల్సిన పని కూడా లేదు. సో ప్లేస్ యువర్ ఫస్ట్ ఆర్డర్. సో ఒక మంచి లైఫ్ స్టైల్ నుంచి ఒక జాబ్ చేస్తున్నామా, మనకు వచ్చే ఇన్కమ్ సరిపోవడం లేదా, ఒక బ్యూటిఫుల్ ఇన్కమ్ వెళ్ళడానికి యూ కెన్ స్టార్ట్ విక్టర్స్ లైఫ్ సైన్సెస్. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఒక బ్యూటిఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ విక్టర్స్ లైఫ్ సైన్సెస్. మీ కెరియర్ ని సెటిల్ చేయాలనుకుంటున్నారా, దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ప్లేస్ యువర్ ఫస్ట్ ఆర్డర్. మీకు నచ్చిన ప్రొడక్ట్
కోర్బెరాక్వి, రిజెన్స్టమ్వి కాఫీ, వీకెఫే ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని స్టార్ట్ చేసుకోండి. అండ్ మనం ఎవ్రీ వీక్ గురువారం వీక్ స్టార్ట్ అవుతుంది, బుధవారం ఎండ్ అవుతుంది. ఎవ్రీ వీక్ 7 days లో ఎంతైతే బిజినెస్ జరుగుతుందో సో దాని మీద వచ్చే ప్రాఫిట్ ని మనం ఫ్రైడే రోజు ఒక డే ఆడిట్ చేసి, గురువారం రోజు ఆడిట్ చేసి, అండ్ శుక్రవారం రోజు మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 o'clock లోపు మన అకౌంట్లో midnight 12 లోపు మన అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కంపెనీ స్టార్ట్ చేసి 72 వారాలు అవుతుంది. ఈ 72 వారాలు ప్రతి వీక్ నేను పే అవుట్ తీసుకున్నాను. ప్రతి వీక్ శుక్రవారమే తీసుకున్నాను. ఏ రోజు కూడా ఒక రోజు డిలే లేదు. సో 72 weeks కంటిన్యూస్ గా ఇన్కమ్ ఇచ్చింది. అండ్ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ 3,60,000 పర్ వీక్, 14,40,000 ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో యువర్ లెగసీ ఇస్ బీయింగ్ రైటన్ బై యువర్ సెల్ఫ్. మేక్ ద రైట్ డిసిషన్. ఒక మంచి డిసిషన్ మీరు తీసుకోండి. సో మీరు ఎవరైతే రైట్ డిసిషన్ తీసుకుంటారో ఖచ్చితంగా మంచి ఇన్కమ్ వెళ్తారు. సో టుగెదర్ వీరాజ్ మిమ్మల్ని డెవలప్ చేయడం మన కంపెనీ మెయిన్ మోటో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓవర్ టు మహేష్ గారు, హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో క్లియర్గా సో ప్రతి ఒక్కరికి సో మన అరటిపండు ఒలిచి తినబెట్టినట్టుగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. సో బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కాంపోజిషన్ ప్లాన్ సో ప్రతి ఒక్కరికి అర్థమైంది. సో మనకు విక్టర్స్ లో సార్ చెప్పినట్టుగా నిజంగా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ సో ఈ 3 కూడా మనం తీసుకోవచ్చు. సో వండర్ఫుల్ సార్. సో అలాగే సో ఇంత మంచి ప్లాన్ ప్రజెంటేషన్ చేసిన సలీం గారికి ఒక్కసారి ఫిజికల్ గా, డిజిటల్ గా సో మన గ్రాండ్ అప్లాన్సెస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. సో రియల్లీ గ్రేట్ సార్. సో వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో అలాగే మనకు మరొక లెజెండరీ లీడర్ సో ఈ రోజు మన ప్రోగ్రామ్ కి కీనోట్ స్పీకర్ గా ఉన్నటువంటి కాజా గారు, సో అలాగే విక్టర్స్ విఐపి సో మనకు ఈరోజు విఐపిగా ఉన్నటువంటి కాజా గారు మనకి కీనోట్ స్పీకర్ గా ఉన్నారు. సో సార్ ఒక అనుభవం కూడా మనం తెలుసుకుందాం. సో మనం సార్ని గ్రాండ్ గా ఇన్వైట్ చేద్దాం. సో సలీం గారు, సో వెల్కమ్ సార్, హార్ట్లీ వెల్కమ్ టు కాజా సార్. Thank you one and all. Good evening everyone. Good evening. So ఎట్లా ఉన్నారు అందరూ? గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నాం సార్. గుడ్ ఈవినింగ్. మీరు ఎట్లా ఉన్నారు? థ్యాంక్ యూ. సో చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5 minutes. 5 minutes కన్నా ఎక్కువ తీసుకోను. ప్లీజ్ మేక్ యువర్ వీడియోస్ ఆన్. జస్ట్ నేను మిమ్మల్ని అందరినీ కూడా చూసినట్టు ఉంటుంది. ఎవరెవరు ఉన్నారు అనేది ప్రాక్టికల్ గా, ఫిజికల్ గా చూసినట్టు ఉంటుంది. ప్లీజ్ మేక్ యువర్ వీడియోస్ ఆన్. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5 to 10 minutes. Right? Yeah. Thank you. So good evening everyone. Good evening sir. Very good evening, sir. So first of all, thank you Mahesh garu. Thank you for inviting me as a VIP. Thanks a lot. Thank you very